టెక్నాలజీలో ఇప్పుడు అనేక రంగాల్లో మార్పొస్తుంది. కార్డియాక్ సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి మనం చూడబోతున్నాం? ఒక అత్యద్భుతమైన మార్పులు చూడబోతున్నామండి. నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్‌లో గుండె జబ్బుల్ని మనం అత్యద్భుతమైన మార్పులు చూడబోతున్నాం. హ్మ్. ఇప్పుడు దాకా వచ్చిన మార్పులు ఏంటి అనంటే, ఇంకా రక్తనాళాల్లో బ్లాక్స్‌ని కొత్త విధంగా ఎలా ట్రీట్ చేయొచ్చు? మనం ఇప్పుడు కాల్షియం ఎక్కువుంది. దాన్ని ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు? బైపాస్ చేయకుండా స్టెంట్స్ ఏ విధంగా వేయొచ్చు? వాల్వ్ రీప్లేస్‌మెంట్ కాలు ద్వారా ఎట్లా చేయొచ్చు? మేము చేస్తుంటాం. డయాబెటిక్ హ్మ్. వాల్వ్ కాలు ద్వారా రీప్లేస్ చేస్తుంటాం. ఇంతకుముందు వాల్వ్ రీప్లేస్‌మెంట్‌కి ఓపెన్ హార్టే చేయాల్సొచ్చేది. ఇప్పుడు కాలు నుంచే చేసేస్తున్నాం. ఓకే. అట్లాగే మైట్రల్ వాల్వ్‌కి చేస్తున్నాం. అట్లాగే పల్మనరీ వాల్వ్‌కి చేస్తున్నాం. అట్లాగే ట్రైకస్పిడ్ వాల్వ్‌కి చేస్తున్నాం. ఇట్లా వాల్వ్స్ కూడా కాలు నుంచే మార్చే ప్రక్రియను చెప్పాను. పల్సాట్లు అవన్నీ చేస్తుంటాం. కానీ ఈ రకంగా ట్రీట్ చేస్తున్నాం గానీ, నేను వాటి గురించి కాదు. నేను ఎక్సైట్ అవుతుంది దేని గురించి అనంటే, ప్రివెన్షన్ యాస్పెక్ట్స్‌లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రానున్న 10, 15 సంవత్సరాల్లో హ్మ్. ఇంకా మేబీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో డ్రగ్ డెవలప్‌మెంట్‌లో కొత్త పందాలు తొక్కుతున్న అవకాశం ఉంది. సో, ప్రివెన్షన్ విషయంలో గనక మనం గనక నిజంగా అభివృద్ధి సాధించగలిగితే, మనం ఒక ఇంజెక్షనో, ఒక టాబ్లెట్టో ఇస్తే మన రక్తనాళంలో ఫార్మ్ అయిన క్లాట్స్, అక్కడ ఉన్న ప్లాక్స్ కరిగిపోయే విధంగా మనం ఇంజెక్షన్స్ గాని, టాబ్లెట్స్ గాని ప్రొడ్యూస్ చేయగలిగామంటే, ఒక అత్యద్భుతమే జరిగే అవకాశం ఉంది. ఆ డైరెక్షన్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. అది జరిగితే ఒకటి ఆయు ప్రమాణాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఇక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది ఉండదు. ఊరికే స్టెంట్‌లేసుకోవడం ఇలాంటియన్నీ పోతాయి. మనం రాకముందే వాళ్ళని ట్రీట్ చేయగలిగినట్లయితే అత్యద్భుతం. కార్డియాలజీ చాలా దూరం పోయే అవకాశం ఉంది. ఐ యామ్ హోప్‌ఫుల్ ఫర్ థట్.